ఎప్సెట్ ఫలితాల్లో కరీంనగర్ ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ఎప్సెట్ 2026 ఫలితాల్లో ఆల్ఫోర్స్ ఎప్సెట్ అకాడమీ విద్యార్థులు అద్భుత ర్యాంకులతో చారిత్రక విజయం సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో డి రిత్విక్ 11వ ర్యాంకు సాధించగా ఇంజనీరింగ్ విభాగంలో పి చరణ్ 22వ ర్యాంకుతో సంచలనం సృష్టించారు. కరీంనగర్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని సంస్థ చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. తమ అకాడమీ నుంచి 32 మంది విద్యార్థులు 1000 లోపు, 57 మంది 2000 లోపు, 88 మంది 3000 లోపు, 127 మంది 4000 లోపు, 169 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించారని వెల్లడించారు. పటిష్టమైన ప్రణాళిక, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని చెప్పారు. ఈ మేరకు ఆయన విజేతలకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. విడుదలైపోయిన మరి తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. మరి గత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంక్, 74వ ర్యాంక్, ఇలా ఒక్కొక్క ర్యాంక్ చూస్తూ ఉంటే తెలుస్తుంది కరీంనగర్ జిల్లా మీద, కరీంనగర్ గడ్డ మీద మరి మన పిల్లలు ఏ రకంగా ర్యాంకులు సాధిస్తున్నారు. ఇవాళ ఆల్ఫోర్స్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే హనుమకొండ కావచ్చు, జగిత్యాల్, మంచిర్యాల్, నిజామాబాద్, కరీంనగర్ ప్రతి ఏరియాలో ఉన్న ఆల్ఫోర్స్ స్టూడెంట్స్ అద్భుతంగా రాణించి ఇవాళ మరి ఆ 2 కార్పొరేట్ కళాశాలలు ధీటుగా ఏదైనా తెలంగాణలో మరి నాణ్యమైన విద్యను అందించే సంస్థ ఉందా, రిజల్ట్స్ మంచిగా తీసుకొచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ ఆల్ఫోర్స్ అనే విధంగా మరొకసారి మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఇవాళ కరీంనగర్లో రిజల్ట్ ఓరియంటెడ్గా అది స్కూల్ కానీ కాలేజ్ కానీ జరుగుతుందంటే దట్ ఈజ్ ఓన్లీ ఆల్ఫోర్స్. ఎప్సెట్ ర్యాంకులు అంటే ఇదేమి రిజర్వ్డో కేటగిరీ ర్యాంకులు అంతకంటే కూడా కాదు. మాయి నిజమైన ఫలితాలు, నికార్సైన ఫలితాలు, మరింత మంచి ప్రతిభ కనపరిచిన పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మాకు ముందు నుంచి కూడా ఒక నమ్మకంతో హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే పిల్లలు చేర్పిస్తూ మరి ఉత్తర తెలంగాణలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఆల్ఫోర్స్ తయారు చేసింది. మాకు సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత అభివందనలు చేస్తున్నాను. అట్లాగే మరి మా యొక్క స్టాఫ్, అడ్మిన్ నిరంతరం శ్రమ పడుతుంటారు. ఇవాళ రిజల్ట్స్ రావాలంటే అంత ఈజీ అనే విషయం కాదు. My name is Ritvik. I'm very happy with my rank and I want to thank my parents and my brother who were emotionally so much supportive for me, and I even want to thank our chairman sir for providing very good faculty for us. My name is Sresh Reddy. I got 484 rank and I am thankful to my parents and the management for making me this successful. Managed to get some top ranks of statewide, which is only possible due to our teachers' coordination and support, and we are grateful to have such experienced teachers which helped us prepare and handle several exams at a time, and we are expecting the topmost ranks in national level too, and thank you for all this support. Thank you.